కిరణ్, మనం చూస్తూ ఉన్నాం కేటీఆర్ గారికి నోటీసులు జారీ అయిన నేపథ్యం, తప్పకుండా దీనికి హాజరవుతామని చెప్పేసి కేటీఆర్ గారు స్పష్టం చేసిన సందర్భం కూడా మనం చూసాం. ఈ క్రమంలో అనేక ప్రాంతాల్లో ఉస్మానియా యూనివర్సిటీలో కూడా నిరుద్యోగులను విద్యార్థులను కూడా అక్కడ అరెస్ట్ చేస్తున్నారనే అంశం కూడా సమాచారం అందుతుంది. ఎట్లా ఉంది పరిస్థితి? పార్టీ నాయకులు ప్రస్తుతం దీనిపై ఏమంటున్నారు? ఖచ్చితంగా ఒక రాజకీయ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు అనే అంశాన్ని కూడా అటు లాగుతూ వస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక ఆధారం కూడా లభించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన నిందలు వేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు 11 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఎక్కడ కూడా భయపడేది లేదు, ఎవరయ్యా కూడా భయపడేది లేదంటూ కూడా తాను డీటైనటువంటి సమాధానం నేను సాయంత్రం ఇవ్వడం జరిగింది. అటు ఫోన్ ట్యాపింగ్ కేసు అంశం కావచ్చు, అంతకుముందు ఫార్ములా ఈ కేసు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, అంతేకాకుండా గొర్రెల స్కామ్, ఇలా స్కామ్లతో కొంత ఉన్నటువంటి ఏవైతే ఆ కేసు విచారణ భాగంగానే 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తుంది తప్ప 2 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, గ్యారెంటీలు కావచ్చు, ఏవి కూడా అమలు చేయకపోవడంతో ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన కక్ష సాధింపు ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుంది. ఈరోజు అంటే మొన్న ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావును కూడా ఆ సిట్టు విచారణ కూడా పిలిచినటువంటి నేపథ్యంలో తాను కూడా వెళ్ళి దాదాపు 7:30 గంటల పాటు విచారణను ఎదుర్కొని వచ్చారు. అందులో కేవలం 2 అంతేకాకుండా ఆ తర్వాత మిగతా 5-6 గంటలు కూడా కనీసం ఒక విచారణ లేకుండా ఆ పోలీసులంతా కూడా బయటికి వెళ్ళి మాట్లాడుకొని రావటం పట్ల కూడా తాను అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ రోజు సాయంత్రం కూడా మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ వీడియో ఫుటేజ్ను కూడా బయట పెట్టాలని కూడా తాను డిమాండ్ చేశారు. అదే భాగంగా ఇటు బొగ్గు కుంభకోణానికి సంబంధించినటువంటి దుమారం 2 రోజులుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ బొగ్గు బ్లాక్లకు సంబంధించినటువంటి టెండర్ నోటిఫికేషన్ నిన్న రద్దయినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న కూడా బీఆర్ఎస్ ఆందోళనలు కూడా కొనసాగాయి. ఈరోజు ఆ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నిన్న సాయంత్రం 4:25 నందినగర్ నివాసంలో లాయర్లకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. తాను సిరిసిల్ల పర్యటనలో ఉన్నారు. కేవలం ఒక 24 గంటల సమయం కూడా ఇవ్వకుండా ఇలా విచారణకి ఎలా పిలుస్తారంటూ కూడా న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈరోజు ఉదయాన్నే ఆ ఓయూలో ఉన్నటువంటి విద్యార్థి నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణ భవన్ చుట్టూ దాదాపు పోలీస్ బలగాలను కూడా మోహరించినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మొన్న మాజీ మంత్రి హరీష్ రావు విచారణలో కూడా ఎంతసేపు విచారిస్తారు, అసలు విట్నెస్గా పిలిచి ఇంత సమయం విచారించడం పట్ల కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా అటు కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో వారందరినీ కట్టడి చేసేందుకు దాదాపు 1000 మంది పోలీసులను తెలంగాణ భవన్ చుట్టూ మోహరించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లోనే తన నివాసం నుంచి తెలంగాణ భవన్కు చేరుకుంటారు. ఇక్కడ మీడియాతో 10-10:30 ప్రాంతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిన తర్వాత ఆ సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. 2 సంవత్సరాల నుంచి అనేక మందిని విచారించారు. అటు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది, హైకోర్టు కూడా మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితులు మనకు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ అంశంలో దావోస్ పర్యటనలో వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డిని చల్లబరిచేందుకు మాత్రమే ఇలాంటి కుట్రలు చేస్తూ బొగ్గు స్కామ్ను బయటికి రానివ్వకుండా ఒక అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్కు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది. రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలకు ఏ విధంగానైనా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత అనేది లభ్యమవుతుంది. అంతేకాకుండా ఇటు రైతు భరోసా కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. రైతులను విస్మరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఎండగడతామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఏదైనా ఒక అంశం రాష్ట్ర ప్రభుత్వానికి నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే తన నివాసం నుంచి ఇటు తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు సిట్ విచారణ కూడా హాజరు కాబోతా ఉన్నారు. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలన్నిటి కూడా సామరస్యంగా ఇటు సావధానంగా సమాధానాలు చెప్తాము. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది అది పోలీసుల పరిధిలో ఉంటుంది, కానీ రాష్ట్ర మంత్రులకు కావచ్చు, ఇటు ఉన్నటువంటి నేతలకు, రాజకీయ నేతలకు ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే శాంతి భద్రతల నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటారని కూడా చెప్తున్నారు. అటు పోలీసులు కూడా తెలంగాణ భవన్లో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నారు. వచ్చిపోయేటువంటి కార్యకర్తలను కూడా మొన్న అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వ తీరు కావచ్చు, అంతేకాకుండా ఉన్నటువంటి పోలీసుల బలగాలను కూడా ఇటు తెలంగాణ భవన్ చుట్టూ మోహరించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒక విచారణకు వెళ్ళేటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా, అందుబాటులో ఉన్నటువంటి నేతలంతా కూడా తెలంగాణ భవన్కు రావాలని కూడా ఇప్పటికే పార్టీ కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వచ్చేటువంటి నేతలను కట్టడి చేసేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంటూ నిరుద్యోగులను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు తెలంగాణ భవన్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరిని కూడా కనీసం రానివ్వకుండా, లోపలికి రానివ్వకుండా మొన్న అడ్డుకున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్కు చేరుకుంటారు. ఇక్కడ పార్టీ నేతలతో సమావేశమైన తర్వాత మీడియా సమావేశం నిర్వహించి సిట్ విచారణ కూడా హాజరు కాబోతా ఉన్నారు.